హాయ్ అండి. మా బాల్కనీలోనే పుదీనా ఈరోజు కట్ చేశాను. చాలా ఫ్రెష్గా ఉంది. ఆకులన్నీ ఏరిసి పెట్టాను. అలాగా మిరపకాయలు కూడా హార్వెస్ట్ చేశాను. కొత్తిమీర పుదీనా కలిపి మిక్సీ చేశాను. ఫైన్ పేస్ట్ చేసి ఉంచాను. కొంచెం వాటర్ వేసి తర్వాత కుక్కర్లోనే ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత అన్నీ వేసుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, పువ్వు, జాపత్రి, తేజ్పత్తా, జీలకర్ర అన్నీ వేసాను. తాలింపు సామాన్లన్నీ నూనెలోని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపి తర్వాత ఉల్లిపాయలు దానిలో వేసి పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిసేపు వేపేసి కిస్మిస్ కూడా వేసి వేపాను. వేపిన తర్వాత సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసి కొంచెం ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ అది కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపాను. తర్వాత 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ దానిలో వేసి శుభ్రంగా వేపేసి వాటర్ అంతా పోయే వరకు వేపేసి ఉంచేయాలి. ఉంచిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా వేగిపోయిందో. మరి వాటర్ అది లేదు. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి శుభ్రంగా కలిపేసి దాన్ని అలాగా కుక్కర్ మూత వేసి ఉంచితే 3 విజిల్స్ అయిన తర్వాత ఆపేస్తాను. చల్లగా అయిపోయిన తర్వాత చూడండి ఎంత గ్రీన్గా తయారైంది రైస్. చాలా కలర్ఫుల్గా ఉంది. దానిలో మన చెట్లో కాసిన పచ్చిమిర్చి, పుదీనా అనగానే మరి కొద్దిగా టేస్ట్ పెరుగుతుంది. డిష్ అవుట్ చేసి ఫ్రై చేసిన జీడిపప్పుతోటి గార్నిషింగ్ చేసుకున్నాను. చాలా టేస్టీగానే ఉంది.